तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। हे कृष्णा करुणा सिन्धु नमो दीनबन्धो जगत् महावदन्याय नमो महावदन्याय कृष्ण प्रेमापदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। न- हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ. ట్రిప్కి వెళ్తా అని గొడవ చేసిందా? చేసింది మాతాజీ. కాబట్టి ఇంకా 5 years కదా వద్దు అన్నారు. కరెక్టే కదా. అవును, మాతాజీ. కరెక్టే. పాపం. అవును, మేము మిస్ అవుతాం. మీరు ఎందుకు మిస్ అవుతారు? చక్కగా మీరు ద్వారకలో తిరుగుతూ ఉంటారు, ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు చక్కగా, అందరితో భజన చేస్తుంటారు భక్తులతోటి. యు ఆర్ విత్ డివోటీస్ కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మేమే మిస్ అవుతాం మిమ్మల్ని. వెరీ నైస్ నైస్ టైం. సో ఎవ్రీ సమ్మర్ యూ విల్ గో లైక్ దిస్? Yes, Mataji. ఓ వండర్ఫుల్. అంటే వేరే డిఫరెంట్ ప్లేసెస్ కి We వెళ్తూ also ఉంటారా? went to Ahobilam for Sankranti. ఓ, సంక్రాంతికి అహోబిలం వెళ్ళారా? అప్పుడు మన చైతన్య కృష్ణదాస్ ప్రభు చెప్పారు. ఆ ప్రభుత్వం వెళ్ళారా? కాదు మాతాజీ, టెంపుల్ ట్రిప్. టెంపుల్ ద్వారా వెళ్ళారు. ఓకే ఓకే. ఇంకా దసరాకి ఏమో పూరి తీసుకెళ్లారు. లాస్ట్ సమ్మర్ కి ఏమో మాయాపూర్ తీసుకెళ్లారు. ఓ, సూపర్ ఉంది అసలు మీది. ఎక్సలెంట్. మీ లైఫ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీ లైఫ్ వెరీ నైస్. రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేవు. చూసారా ఎంత హాయ్. ఇదే మంచి టైం చక్కగా ఎంజాయ్ చేయడానికి. అండ్ టు డూ భక్తి, చక్కగా మంత్ర జపం చేస్తూ ట్రిప్ వెళ్తూ ఉంటే అదొక మంచి ఎంజాయ్మెంట్. వాళ్ళు డేలో 34 అలా కూడా చేస్తున్నారు మాతాజీ, అలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు. ఏంటి మాతాజీ? 34 rounds అలా చేశారు లాస్ట్ ఇయర్ వీళ్ళు జపమాల. అమ్మా, అందుకే రా మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అది శక్తి వస్తూ ఉంటే కృష్ణ మీకు మంచి ఛాన్స్, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. బా ఎక్సలెంట్. నిజంగా అది సంగతి. 34 అంటే మామూలా ఈ ఏజ్ లో? పెద్దవాళ్ళే చేయలేరు. సూపర్. మాతాజీ ఏకాదశికి 64 చేస్తాం ఒక్కొక్కసారి. ఓ, నేనే మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను. నువ్వు ఇప్పుడే 64 చేస్తున్నావు అంటే అసలు ఏంటది? 64 అంటే మామూలు ఏం కాదు. స్పెండింగ్ 8 hours. ఈ మధ్యన 64 చేయట్లేదు, కానీ అప్పుడు మేము మాయాపూర్ వెళ్ళినప్పుడు ఏకాదశికి 64 చేసేవాళ్ళం. వెరీ నైస్, ఎక్సలెంట్. తెలుసా అసలు అది ఏదో ఉంటేనే అలా చేస్తారు, ఊరికే చెయ్యరు. అంటే ప్రీవియస్ లైఫ్ లో కనెక్టివిటీ ఎక్కువ ఉండింది మీకు, కృష్ణతో ఎక్కువ కనెక్షన్ ఉంటే ఏదో చిన్న కొంచెం డిజైర్స్ ఏవో ఉంటాయి,
దానివల్ల మీరు మళ్ళీ పుడతారు. లైక్ లేకపోతే ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎలా పుట్టిస్తారంటే ఇలా ఇప్పుడే 64లు అలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఈ టైంలో ఈ ఏరియాకి చాలా యూస్ఫుల్. అంటే నాట్ ఓన్లీ భారతదేశం, ఈ వరల్డ్కి చాలా యూస్ఫుల్ వీళ్ళు. సో మనం పంపించాలి, వీళ్ళని మళ్ళీ పుట్టించాలి. సో స్ప్రెడ్ అవుతుంది, నామజపం స్ప్రెడ్ అవుతుంది వీళ్ళ ద్వారా అని కూడా పుడతారు కొందరు, ఆ కోరికతో కూడా పుడతారు. సో వెరీ నైస్, చాలా మంచి మీది. చాలా మీ తల్లిదండ్రులది ఇంకా ఎక్సలెంట్ యాక్చువల్గా మీరు పుట్టడం. సో వెరీ ఫార్చునేట్. ఓకే, సో మనం ఇప్పుడు నిన్న చెప్పుకున్నాము. ఎక్కడి వరకు అయింది మనకి నిన్న చెప్పండి? మాత 69 అయిపోయింది, 70లో ఉన్నాం. 70లో ఉన్నాం మనం. జ్ఞానిషా సర్వభూత. రైట్. నౌ లెట్ us go to next shloka, that is 70th shloka. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. Mataji, can I repeat? అప్పుడే సరే రిపీట్ చేయి. అపూర్యమాన అపూర్యమానం అచలం ప్రతిష్టం అచలం ప్రతిష్టం సముద్రమాపః సముద్రమామః మాపః మాపః ప్రవిశంతి యద్వత్ 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 తద్వత్ 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 సత్వత్ కామా కామా యం ప్రవిశంతి సర్వే యా ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి ప్రశాంతిమాప్నోతి న కామకామీ న కామకామీ. ఒకటి చెప్తాను, చెప్పింది మీనింగ్ చెప్పేసిన తర్వాత మళ్ళీ అందరు చెప్పండి. ఏంటి అంటే ఒకడిని అడుగుతారు, నువ్వు నీకు ఇష్టమైన కోరికలన్నీ రాయిరా ఒక పేపర్లో అంటే వాడు అన్నీ రాస్తాడు. రాసిన తర్వాత వాడు ఒక సేజ్ దగ్గరికి వెళ్తాడు, ముని దగ్గరికి వెళ్ళి చూపెడతాడు, నా కోరికలు ఇవి అని చూపెడతాడు. ఆ సేజ్ ఆ ముని చూసి మొత్తం చూసి దీంట్లో ఒకటి మిస్ అవుతుంది అంటాడు, చాలా ఇంపార్టెంట్ అది, నువ్వు ఇవన్నీ కోరినావు కరెక్టే కానీ అసలైంది ఇంపార్టెంట్ నువ్వు దీంట్లో లేదు అని అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఏంటది అంటాడు. పీస్ ఆఫ్ మైండ్, అది లేదు దీంట్లో. అన్నీ రాసినావు, BMW కార్ కావాలని రాసినావు, ఇంకేదో మేడ కావాలని రాసినావు, అంటే అద్దాల మేడ, అన్ని అద్దాలు ఉంటాయి ఆ మేడకి, అట్లాంటి బిల్డింగ్ కావాలని రాసినావు, ఇంకే ఏంటంటే వాడి లిస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ రాసినావు కానీ దీంట్లో ఒక్కటి మిస్ అవుతుంది అంటాడు. ఏంటి అని అంటే అది నువ్వు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యువర్ లిస్ట్, అది ఇంపార్టెంట్, అది లేకపోతే ఇవన్నీ వేస్ట్ అని చెప్తాడు ఆయన ముని. సరే, అప్పుడు ఈయన అడుగుతాడు, హౌ టు గెట్ దట్ పీస్ ఆఫ్ మైండ్, ఎట్లా రావాలి, ఎట్లా అని అడుగుతాడు. ఎట్లా రావాలి అని అంటే ఇప్పుడు నేను చదువుతాను చూడు, ఇక్కడ దీని మీనింగ్ 70th శ్లోక. మేనేజర్ అని చదవమందాం. మేనేజర్ చదువు ఒకసారి. Yes, Mataji. A person who is not disturbed by the incessant flow of desires that enter like rivers into the ocean, which is ever being filled but is always still, can
alone achieve peace, and not the man who strives to satisfy such desires. ఎస్ ఎస్ అది ఇప్పుడు ఒక సముద్రం ఉంది. ఆ సముద్రంలోకి ఇప్పుడు వర్షం పడంగానే కొన్ని నీళ్ళు వచ్చి చేరుతా ఉంటాయి అన్నమాట. పెద్ద సముద్రంలోకి అటు నుంచి ఇటు నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అన్ని నీళ్ళు వచ్చి చేరుతూ ఉంటాయి. కానీ ఆ సముద్రం ఎంత స్టిల్ ఉంటది. స్టిల్ అంటే ఏంటి? అలాగే ఉంటది ప్రశాంతంగా. ఓ నాలోకి ఇన్ని నీళ్ళు వచ్చి చేరుతున్నాయి అని ఓ పెద్ద పొంగిపోయి అది పొంగిపోదు. ఇట్లా ఇట్లా పొంగదనమాట. సముద్రం అలాగే ఉంటదన్నమాట. నీళ్ళు వచ్చి ఎటు నుంచి వచ్చి చేరినా అది అలాగే ఉంటది. నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో అప్పుడే నీకు పీస్ అనేది దొరుకుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు దీన్ని మన దాంట్లోకి ఎట్లా చెప్పాలి అంటే, ఒక కృష్ణ కాన్షియస్ పర్సన్ ఉన్నాడు అనుకో. లైక్ ఇప్పుడు మీలాగా ముకుంద ప్రియ, మేనజ మీలాంటి వాళ్ళు ఉన్నారనుకో. అప్పుడు మీకు ఏవో అన్ని పక్కనోడు వాడు వీడు అన్ని చూపెడతా ఉంటాడు. చూసావా మా డాడీ ఇది తెచ్చాడు, చూసావా మా ఇంట్లో ఇది ఉంది, చూసావా మేమెంత గ్రేటో, చూసావా నేను ఫస్ట్ వచ్చా, ఇలా ఏమేమో చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల అన్ని వచ్చి చెప్తూ ఉంటారు. మీ చుట్టే ఉంటారు వాళ్ళు. కానీ కూడా నీకు అలజడి అనేది జరగదు. నీ మనసు అలాగే ఉంటుంది. కానీ కృష్ణ కాన్షియస్ లేని పర్సన్ ఎట్లుంటాడంటే, ఆ చాలేరా నాకు వస్తుంది, రేపు నేను కూడా కొనుక్కుంటా, మా డాడీ తీసుకొస్తా అన్నారు, ఇలా చెప్తుంటాడు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మీకు అలాంటివి ఉండవు. ఏమి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీకు ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మీరు చాంటింగ్ చేస్తున్నారు, చక్కగా ప్రదేశాలకు వెళ్తున్నారు, కృష్ణ ఉన్న ప్రదేశాలు అన్ని దర్శిస్తున్నారు. సో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే మీకు ఇవన్నీ చాలా చిన్నగా స్టూపిడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు దీనికైనా వీడు ఇంత పెద్ద ఫీల్ అయిపోతున్నాడు అని లోపల అనుకుంటారని బయటకు అనరు. నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటారు అనమాట. దట్ ఈస్ వాట్ దిస్ శ్లోక ఇస్ సేయింగ్. నీవు పీస్ అనేది అప్పుడే దొరుకుతుంది. నీ మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దేనికి కూడా నువ్వు డిస్టర్బ్ కావద్దు. దేనికి కూడా నువ్వు అయ్యో అది నాకు లేదు, అయ్యో నేను ఎలా దాన్ని సంపాదించాలి. కొందరైతే కొట్టేయాలని చూస్తుంటాడు పక్కనోడిది. వాడు ఏదో పెన్నో ఏదో మంచి పెన్నో ఏదో ఒకటి తెచ్చుకున్నాడు అనుకో, వాడు టిఫిన్కో ఏదో బయటికి టాయిలెట్కో దేనికి వెళ్ళినప్పుడు మెల్లది దొంగతనం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. మీ దాంట్లో ఉన్నారా లేదా? మా అప్పుడు ఉండేవాళ్ళు, మా క్లాస్లో మేము చిన్నప్పుడు అలా దొంగతనం. చిన్నప్పుడు నా క్లాస్ లో ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఉండేవాళ్ళు మాతేజీ. నేను బాటిల్ లో గ్లిటర్ ఉంటది కదా మాతేజీ, ఆ కీ చైన్ తెచ్చుకున్నాను నా బ్యాగ్ కి పెట్టుకుని. ఇంకా తర్వాత అది పోయింది నేను వాష్రూమ్ కి వెళ్ళొచ్చేసరికి. సో నేను మ్యామ్ అడిగి అందరి బ్యాగ్ చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్ లో ఉంది. ఆ అన్నయ్య తీసుకున్నాడు, వాళ్ళ చెల్లికి ఇచ్చాడంట. ఇది నాది ఇచ్చేసే అంటే, లేదు ఇది నా చెల్లి కోసం నేను కొని తెచ్చాను, ఇది నా గిఫ్ట్ అని చెప్తున్నాడు. స్కూల్ కి ఎందుకు తెచ్చాడు? మరి ఇంట్లోనే ఇవ్వచ్చు కదా. అదే అట్లాంటి వాళ్ళు ఉంటారు, కంపల్సరీ ఉంటారు. అదే నేను చెప్పేది. నా అనుభవాలు కూడా మీకు కరెక్ట్ గా సూట్ అవుతున్నాయి. అలా ఉంటారు అనమాట. సో మనం మాత్రం దేనికి చెదరకూడదు, బెదరకూడదు. అలాగే ఉంటాము. మనకేం కాదు యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ దిస్ శ్లోక సేస్. సో ఇప్పుడు నేను మేనేజర్ చెప్పమ్మా, ఈ శ్లోక చెప్పు. రిపీట్ చేస్తా. ఓకే. అపూర్యమానమచల ప్రతిష్టం, అపూర్యమానం అచల ప్రతిష్టం, సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః మాతేజీ మళ్ళీ చెప్తారా? ప్రవిశంతి యద్వత్. ప్రవిశ్యంతి యద్వత్. తద్వత్ కామాయం. తద్వత్ కామాయం. ప్రవిశంతి సర్వే. ప్రవిశంతి సర్వే. ప్రవిశంతి సర్వే. ప్రవిశంతి సర్వే. ప్రశాంతిమాప్నోతి. ప్రశాంతిమాప్నోతి. శాంతిమాప్నోతి. శాంతి ప్రాప్నోతి. మాప్నోతి. నకామకామి.
నకామకామి. ఓకే, నెక్స్ట్ ఎవరు? ముకుంద ప్రియ. మాతాజీ ముకుంద ప్రియ చెప్తుందా? రిషిత ఎస్ చెప్తుందా? మాతాజీ. ముకుంద ప్రియ చెప్పు. నెక్స్ట్ రిషిత. అపూర్యమానం అచల ప్రతిష్టం మాపః మాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిం అప్నోతి న కామి. వెరీ గుడ్, చాలా మంచి మంచి ట్రై. ఓకే రిషిత. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే శశాంతిం అప్నోతి న కామి. ఆహ్లాద్. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈరోజు ఏంటి స్పెషల్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఈరోజు ఏంటి? తృతీయ మాతాజీ. అక్షయ తృతీయ మాతాజీ. వెరీ గుడ్, అక్షయ తృతీయ ఈరోజు. సో ఈరోజు మనం అక్షయ తృతీయ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాము. మీకు తెలిస్తే మీరు కూడా చెప్పచ్చు. ఎవరికి ఏం తెలిస్తే అది నాకు చెప్పండి, నీకు నేర్చుకోవాలి కదా. అక్షయ తృతీయన జరిగిన 17 పవిత్ర ఘట్టాలను చూద్దాం. ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు చాలా మంచి రోజు అంట. ఎందుకు మంచి రోజో చెప్తున్నాడు, రీజన్ ఏంటి అనేది. పరశురామ జయంతి ఈరోజు. ఫస్ట్ వన్, ఈరోజు భగవాన్ విష్ణువు 5వ అవతారమైన పరశురాముడు. విష్ణువు యొక్క అవతారం 5th అవతారము పరశురాముడు ఈరోజే ఆవిర్భవించాడు, పుట్టాడనమాట. ఆయన క్షత్రియుల అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపన చేశారు. ఓకే, ఆయన మీకు తెలుసు కదా, చాలా యాక్చువల్గా ఆయన బ్రాహ్మణుడిగా పుడతాడు. కానీ తర్వాత ఆయన క్షత్రియుడు అవుతాడు. క్షత్రియుడు అంటే ఏంటి, మనము పట్టుకోవద్దు కదా. ఈ బ్రాహ్మణ్ అయితే ఏది కూడా ఈ వెపన్స్ పట్టుకోకూడదు బ్రాహ్మణ్. కానీ ఆయన వెపన్స్ పట్టుకున్నాడు కాబట్టి క్షత్రియుడు అయిపోయాడు. ఎందుకు క్షత్రియుడు అయిపోయాడు? ధర్మాన్ని నిలబెట్టడానికి. ఓకే, ధర్మం అంటే ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడ ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మనకి చెడు జరిగింది కదా మొన్న. ఎక్కడ జరిగింది? పహల్గామ్. కరెక్ట్. ఇక్ష్వాక్ కరెక్టే. కరెంట్ అఫైర్స్ లో బాగున్నాడు ఇక్ష్వాక్. సో అక్కడ ఆ చెడు జరిగింది కాబట్టి అక్కడ మన వాళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంటున్నారు కదా, అది వార్. ఏం స్టెప్ అనేది చూస్తుంటాం. సింధు నది ఆపేశారు, వాటర్ ఇవ్వడం బంద్ చేశారు, అలా స్టెప్స్ ఒక్కొక్కటి తీసుకుంటున్నారు కదా ధర్మస్థాపన కోసం. అలా పరశురాముడు కూడా అన్ని వెపన్స్ పట్టుకున్నాడు అనమాట. యాక్చువల్గా హీ వాజ్ అ బ్రాహ్మణ్ యాక్చువల్గా, కానీ మారిపోయాడు. నెక్స్ట్ గంగా అవతరణ. ఈరోజు భగీరథుడు చాలా తపస్సు చేసి గంగాదేవిని భూమికి తీసుకొస్తాడు అనమాట ఈరోజే భూమి మీదకి. ఇది ఒక స్టోరీ ఉంది, చాలా పెద్ద స్టోరీ, చాలా టైం తీసుకుంటే చెప్తే కూడా. గంగామాత పవిత్రతను అందించే నదిగా పిలువబడింది. ఇది మనకి లేకపోతే గంగా వచ్చేదా మనకి? గంగా వాటర్ ఎంతమంది వెళ్ళి గంగా స్నానం చేస్తూ ఉంటారు, పాపాలు పోగొట్టుకుని అన్ని పిచ్చి పనులు అన్నీ చేస్తారు, పోయి గంగలో మునుగుతూ ఉంటారు. గంగలో మునుగుతూ ఉంటే అదంతా అపవిత్రం అవుతూ ఉంటుంది గంగా నది. అప్పుడు ఏమవుతుంది, మంచి సాధువులు ఉంటారు కదా, మంచిగా జపం చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వెళ్ళి అందులో మునిగితే అదంతా మళ్ళీ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అందుకే ఎంత మంది మునిగినా చాలా దారుణమైన డిసీజెస్ ఏవి రాలే తెలుసా. మహాకుంభమేళాలో కూడా అదే కదా అంతే. ఇవన్నీ అందుకే
ఎంతో ఊరికే రాలేదు ఇవన్నీ, మన వాళ్ళు ఊరికే పెట్టలేదు ఇవన్నీ. ఎంత ప్యూరిఫై చేస్తూ ఉంటాయో ఆ వాటర్. కానీ ఆ వాటర్ చాలా గ్రేట్ అసిస్టెంట్ కదా భగవాన్కి. ఎయిర్, వాటర్ ఇవన్నీ అసిస్టెంట్స్ భగవాన్కి. అందుకే కొంతమంది ఏమనుకుంటారంటే దొంగతనం చేస్తూ ఉంటారు, నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవ్వరు చూడట్లేదు, నేను ఇప్పుడు ఏ పనన్నా చేయొచ్చు అనుకుంటారు వాడు. కానీ ఇక్కటి చూస్తూ ఉంటది. అదేంటి చెప్పండి, ఏం చూస్తూ ఉంటది? ఎయిర్. దేవుడు. ఎయిర్, భగవాన్ అసిస్టెంట్ ఎయిర్. నీ చుట్టూ ఉంటది ఎయిర్ కదా. ఎక్కడ ఉండదు ఎయిర్, అది చూస్తూ ఉంటది. నువ్వు అనుకుంటావు నన్ను ఎవ్వరు చూడట్లేదు ఏం కాదని, కానీ ఆ ఎయిర్ చూసి నీకు ఎప్పుడు ఏమి జరగాలో జరుగుతూ ఉంటది. అది చూసిన కాబట్టి నీకు ఎప్పుడైనా చెడు జరిగింది అనుకో, ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ ప్రీవియస్. నీ టైంలో ఎప్పుడో ఒకనాడు ఏదో తప్పు చేసావు కాబట్టి నీకు ఇప్పుడు చెడు జరిగింది. ఎందుకు? ఎయిర్ చూసింది. ఎయిర్ ఊరికే వదిలిపెట్టదు కదా, ఎప్పుడో ఒకసారి పట్టుకుంటది. అలాగే వాటర్లో కూడా మునుగుదామని పోతారనమాట. పోయి మునుగుతారు, పాపాలన్నీ కడుగుతారు కరెక్టే. కానీ మళ్ళీ ఆ ప్యూరిఫై అవ్వాలి కదా వాటర్. మళ్ళీ ఎవరి వల్ల ప్యూరిఫై అవుతూ ఉంటది? మంచి మంచి సాధువులు, సేజెస్, సెయింట్స్ వచ్చి మళ్ళీ ఆ వాటర్లో మునగగానే పవిత్రమైపోతుంది ఆ వాటర్. అంత గాడ్ అసిస్టెంట్ కాబట్టి అంత శక్తివంతమైన. ఇవన్నీ మనకు తెలియదు. మనం అనుకుంటాం వాటర్ ఏం చేస్తుంది అది అనుకుంటాం. వాటర్ ఏం చేయదు కాదు, వాటర్ చాలా చేస్తుంది. వాటరే కాదు, నీ చుట్టూ ఉన్న ఎయిర్ కూడా చాలా చేస్తూ ఉంటది. నిన్ను ఇట్లా చూస్తూ ఉంటది. నువ్వు అనుకుంటావు ఏం చేస్తుంది అదే అని, కానీ ఆ ఎయిర్ ఆగిపోయింది అనుకో, పుట్టుకుని చచ్చిపోతాడు వాడు. అవునా? ఎయిర్ ఆగి లోపలికి పోలేదనుకో, పోకుండా బయటనే ఉన్నదనుకో, నువ్వు పిలుస్తా ఉంటావు, గట్టిగా పిలుస్తా ఉంటావు, అయినా రాదది. ఏమవుతుంది అప్పుడు? అవుట్, దిస్ పేషెంట్ ఈస్ డెడ్ అని చెప్పేస్తారు టక్కున. అంతే, తీసుకుపోయి అందులో ఎర్త్ కూడా ఒక గాడ్కి అసిస్టెంటే. ఆ ఎర్త్లో పెట్టేస్తారు. లేకపోతే అగ్ని కాల్ చేస్తారు. అగ్ని కూడా గాడ్ అసిస్టెంటే. ఎక్కడ పడేసినా గాడ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ. పంచభూతాలు కదా, పంచభూతాలు తెలుసు కదా మీకు, ఏంటేంటి చెప్పండి. ఎయిర్, వాటర్, ఎయిర్, వాటర్, ఫైర్, గుడ్, ఎర్త్, 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 సాయిల్, స్కై. అది ఫైవ్ ఉంటాయి. ఇవన్నీ అసిస్టెంట్సే. చాలా బాగా నిన్ను చూస్తూ ఉంటాయి. ఎంత బాగా చూస్తుంటాయో అంత బాగా నువ్వు మంచి చేస్తే నేను తీసుకెళ్తుంది, బాగానే తీసుకెళ్తుంది. ఎందుకంటే వీడు చాలా మంచోడు, వీడు భగవాన్కి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, వీడిని బాగా తీసుకెళ్లాలని దగ్గరుండి తీసుకెళ్తాయి. కానీ పిచ్చి పనులు చేస్తుంటారు కదా, అందరి ముందు బాగానే ఉంటాడు, కానీ బ్యాక్ సైడ్ అంతా పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు వాడు. ఆ పిచ్చి పనులు చేసేదంతా గమనించేది ఎవరు అనుకున్నారు? ఈ అసిస్టెంట్సే. వీళ్ళే తీసుకుపోయి ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. సో అది ఒకటి. నెక్స్ట్, త్రేతాయుగం ప్రారంభమైంది. మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. వండర్ఫుల్ కృష్ణారాధ్య. 4 యుగాలు ఉన్నాయి, బాగా చెప్పింది. ఆ యుగాలలో త్రేతాయుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఏమైంది? రామాయణం జరిగింది కదా. కాబట్టి ఆ యుగం ఈ రోజే స్టార్ట్ అయిందంట. నెక్స్ట్ 4th వన్, సుధాముడు ద్వారకకు వెళ్ళడం. సుధామ ద్వారకకి ఎందుకు వెళ్తాడు చెప్పండి అసలు ఫస్ట్. ఎందుకు వెళ్తాడు? ఎవ్వరు చెప్పట్లేదేంటి? సుధామ స్టోరీ తెలీదా మీకు? హే భగవాన్. ద్వారకకి ఎందుకు వెళ్తాడు? కృష్ణుడిని కలుసుకోవడానికి వెళ్తాడు కదా. హే భగవాన్. కృష్ణ పరమాత్మ అని చిన్ననాటి ఫ్రెండ్ కదా సుధాముడు కృష్ణుడు, చదువుకుంటారు వాళ్ళిద్దరు. అందుకోసం కృష్ణాన్ని కలవడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, వెళ్తున్నావు కదా నువ్వు, మరి నీ ఫ్రెండ్కి ఏదైనా తీసుకెళ్ళు, ఏం తీసుకెళ్తావు అని ఆలోచించి ఆమె అటుకులు ఇస్తుంది అనమాట.
ఆ అటుకులు పట్టుకొని వెళ్తుంది. ఆయన ఒక జోలెలో కట్టుకొని వెళ్తాడు అటుకులు. వెళ్ళిన తర్వాత ఆయనకు సిగ్గు ఉంటది, అటుకులు ఏమి ఇవ్వాలే. అసలు ఆయన అపులెన్సెస్ చూస్తాడు అనమాట, కృష్ణాది వైభవం, ఆయన ఉన్న ప్లేసు, ఆ రాజరికము, ఆ బట్టలు అవన్నీ చూసి నేను తీసుకెళ్ళిన ఈ ముక్కిపోయిన అటుకులు ఇస్తే ఏం బాగుంటది, నేను ఇవ్వను అనేసి ఇవ్వడు. కానీ కృష్ణ ఏం చేస్తాడు, నా కోసం ఏమో తెచ్చావు కదా, ఇవ్వు ఇవ్వు అని తీసుకొని తినేస్తాడు. అంత ఇదిగా ఉంటాడు కృష్ణ. చాలా జోవియల్ కృష్ణ, చాలా ఎప్పుడు హ్యాపీ మూడ్ లో ఉంటాడు. సో ఇంకా టకటక తీసుకొని తినేస్తాడు. తినేస్తే ఇంకా సుధామ ఎంత సిగ్గుగా ఫీల్ అవుతాడో. కానీ కృష్ణ తీసుకెళ్ళి మంచిగా కూర్చోబెట్టి మంచిగా సేవ చేస్తాడు. మంచిగా రుక్మిణి అమ్మ కాళ్ళు కడగడానికి వాటర్ తెస్తుంది, కాళ్ళు కడుగుతాడు, చాలా చాలా సపర్యలు చేస్తాడు సుధామాకి. ఎందుకంటే బ్రాహ్మణ్ కదా, అన్ని చేస్తాడు. బ్రాహ్మణనే కాదు, చిన్ననాటి ఫ్రెండ్ అని ఇంకా అన్ని చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది, సుధామ ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుంది చెప్పండి, ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇల్లు రాజ్యం అయిపోతుంది. రాజభవనం అయిపోతుంది. మొత్తం చేంజ్, మొత్తం అసలు చిన్న గుడిసె కాస్త పెద్ద భవనం అయిపోతుంది. రైట్, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు సుధామ. సుధామ స్టోరీ తోటి మనం తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అసలు నేను ఇంకెప్పుడైనా చెప్తాను మంచిగా. ఓకే, నెక్స్ట్, పాండవులకు అక్షయ పాత్ర లభించడం. పత్రం ఉంది కానీ ఇక్కడ తప్పుపడింది, అక్షయ పాత్ర. పాండవులకు అక్షయ పాత్ర స్టోరీ తెలుసా మీకు? సూర్యదేవుడు ఇస్తాడనమాట ఆ అక్షయ పాత్ర. ఒకసారి ఏమైతుంది అంటే అన్నదానం చేయడానికి అనమాట, వాళ్ళకి ఇస్తాడు. అయితే ఒకసారి ఆయన పేరేంటి, దుర్వాస ముని వస్తాడు. అయితే ఎవరు పంపిస్తారు దుర్వాస ముని తెలుసా ఎవరికైనా? ఆ దుర్వాస మునిని పంపిస్తారు ద్రౌపది దగ్గర, అదే పాండవుల దగ్గరికి. ఎవరు పంపిస్తారు? దుర్యోధనుడు, దుష్టుడు కదా, విలన్ కదా, వాడు పంపిస్తాడు. నువ్వు పో, దుర్వాస ముని పంపిస్తాడు. దుర్వాస ముని వెళ్తాడు, ఏదేదో చెప్పి అక్కడ ఉంటుంది స్టోరీ, కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సో వస్తాడు దుర్వాస ముని. వస్తే ఏంటి, అందరు తినేసాక లాస్ట్ ద్రౌపది కూడా తినేస్తుంది పాపం. తినేసిన తర్వాత అప్పుడు వస్తాడు. అందరు అయిపోయారు, ఇంకా తినేది ఎవ్వరు లేరు. ఆమె ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అనేసి అక్కడ పెట్టేస్తుంది అక్షయ పాత్ర. అప్పుడు వస్తాడు ఎవరు, దుర్వాస ముని. ఇంకప్పుడు ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుంది, అయ్యో ఏం లేదు ఇప్పుడు అక్షయ పాత్రలో కూడా ఇప్పుడు ఏం తీయలేం మనం. ఆమెనే లాస్ట్ ఉండాలి అక్షయ పాత్రలో. ద్రౌపది తిన్నదంటే ఇంకా రాదు, ఇంకా అయిపోయింది, ద ఎండ్ అనమాట. ఎవరైనా హోస్ట్ లాస్ట్కి తింటారు కదా, సో ఆమె లాస్ట్కి తినేస్తుంది. తినేసేసరికి ఇంకా అయిపోయింది, ఇంకా రాదు. సో ఇంకా దాంట్లో నుంచి ఫుడ్ రాదు. అక్షయ పాత్ర అంటే ఎప్పుడు ఫుడ్ వస్తూనే ఉంటుంది అందులోకి వెళ్ళి. సో ఇంకా ఎట్లా ఆమె భయపడుతూ ఉంటే కృష్ణ అంటాడు, మనకు కృష్ణ ఉన్నాడు కదా, ఇంకా చెప్తాడు, నువ్వేం భయపడకు, నేనున్నా కదా, ఒకసారి ఆ పాత్ర తీసుకురా, ఏమన్నా ఉందేమో చూడు అని అంటే, ఒకటే ఒక మెతుకు ఉంటుంది, ఒకటే ఒక రైస్ గ్రెయిన్ ఒక్కటే ఉంటుంది. అది ఆకుకూరతోటి ఆకు కూడా ఇట్లా కలిసి ఉంటుంది అనమాట. సో అది తీసి ఇస్తుంది అనమాట. ఇది ఒక్కటే మిగిలింది అని అంటే, సరే నాకు ఇవ్వు అనేసి తింటాడు. తింటే ఇంకా ఏమవుతుంది మీకు తెలుసా? అప్పుడు ఏమవుతుంది? ఎనీవన్ కెన్ సే దిస్, వాట్ హ్యాపెన్స్? నెక్స్ట్ సీన్ ఏముంటుంది? నెక్స్ట్ సీన్ ఏముంటుందంటే, ఆ దుర్వాసముని వాళ్ళందరికీ వాళ్ళు స్నానం చేసి రావడానికి వెళ్తారు. వాళ్ళు ఫుల్ అయిపోతారు, కడుపు నిండిపోతుంది వాళ్ళకి. ఎందుకు? కృష్ణ తిన్నాడు కదా. సో కృష్ణ తింటే మనమందరం అతని అంశాలమే కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఇదితోటి అందరికీ కడుపు నిండిపోతుంది. ఇంకా దుర్వాసముని ఇంకా వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఏమి పెద్ద సీరియస్ అవ్వరు. శాపం పెడతాడు అని దుర్యోధను పంపిస్తాడు యాక్చువల్గా ఆ టైంకి. కానీ ఆయన ఏం శాపం పెట్టకుండా ఫుల్ అయిపోయింది, మేము తినలేము ఇప్పుడు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోతారు. అది అక్షయ పాత్ర యొక్క స్టోరీ. నెక్స్ట్ వ్యాసదేవుడు మహాభారత రచన ప్రారంభించారు. ఈ రోజే
వ్యాసదేవుడు మహాభారతాన్ని స్టార్ట్ చేస్తాడు రాయడం. రాయడం అంటే ఈయన చెప్తూ ఉంటే గణపతి రాస్తూ ఉంటాడు. ఈరోజు మహర్షి వేదవ్యాసుడు శ్రీ గణేశుని సహాయంతో, అదే నేను చెప్పింది అది, మహాభారతాన్ని రచించడం ప్రారంభించాడు. గణేశుని తోటి స్టార్ట్ చేస్తాడు అనమాట. గణేష్ రాస్తూ ఉంటాడు. ఇది ధర్మము అధర్మము మధ్య జరిగే యుద్ధ చరిత్ర మాత్రమే కాక జీవిత ధర్మాన్ని చెప్పే గ్రంథం. ఓకే, మహాభారతాన్ని రాస్తాడనమాట. అది ఒకటి ఈరోజు స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఆదిశంకరాచార్యుడు కనకదార స్తోత్రం రచించారు. ఓకే, ఈరోజే ఆదిశంకరాచార్యులు కూడా స్టార్ట్ చేస్తారు కనకదార స్తోత్రం. నెక్స్ట్, ఆదిశంకరుడు కనకదార స్తోత్రం ఈరోజు రాశారని విశ్వాసం. దీనివల్ల ఒక గర్భిణీ బ్రాహ్మణ సతీకి లక్ష్మీదేవి అనుగ్రహించింది. ఇది దయా ప్రార్థన శక్తిని తెలియజేస్తుంది. ఇది ఒక స్టోరీ, నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ ఇక్కడ ఏంటి, చాలా మంది లక్ష్మీదేవి, అందుకే అందరు ఏంటి అంటే ఇవి గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు పిచ్చివాళ్ళు యాక్చువల్గా. కానీ గోల్డ్ కొనుక్కోండి, తప్పేం లేదు. కానీ అది ఒక కంపల్సరీగా లేకపోయినా కానీ కూడా అప్పు చేసో ఏదో చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. దీనికి అంత ప్రాముఖ్యత ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మనకు తెలుసు కదా, ఏంటి గోల్డ్, ఈ కలియుగంలో గోల్డ్ చాలా ప్లే చేస్తుంది రోల్. ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అని అంటే, గోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర కలి ఉంటాడనమాట. కలి అంటే ఆయన ఒక రాక్షసుడు. ఎట్లా అంటే ఇవాళ రేపు చూస్తూ ఉంటాం కదా, గోల్డ్ ఉన్న వాళ్ళ తీసేసుకోవడము, లేకపోతే ఇంట్లో చోరీలు అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఒక స్టోరీ కూడా తెలుసు అనుకుంటా. కలియుగం స్టార్టింగ్ లో పరీక్షిత్ మహారాజు కిరీటంలోకి కలి ప్రవేశిస్తాడు. కలి ప్రవేశిస్తే ఆయన కూడా చాలా విపరీతంగా, అంటే మర్చిపోతాడు. ఆయన రాజు, అహంకారం వచ్చేస్తుంది ఆయనకి. గోల్డ్ ఉంటే అహంకారం గ్యారంటీ వస్తుంది. సో అట్లా అహంకారంతో హీ విల్ యాక్ట్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే మనిషి మంచిగా ఉండడు అనమాట, డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. నేను ఎప్పుడైనా చెప్తాను పరీక్షిత్ మహారాజు కూడా స్టోరీ. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. గోల్డ్ ఉంటే ప్రాబ్లమే, ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఎవడు మనల్ని చూడడు, హ్యాపీగా ఉండొచ్చు. గోల్డ్ ఉంటే చూస్తూ ఉంటారు అనమాట, ఎట్లా దొంగతనం చేయాలి ఏంటి, ఇవన్నీ ఒక పెద్ద మనం సెక్యూరిటీ పెట్టుకోవాలి, చాలా ప్రాబ్లం అది. నెక్స్ట్, కుబేరుడికి సంపదాధికార బాధ్యత లభించింది. ఆయన కుబేరుడు కూడా ఈరోజే అధికారిగా నిలుస్తాడనమాట ఆయన సంపదకి. ఈ రోజు కుబేరుడు సంపద దేవతగా నియమితుడయ్యాడు. అలా అంటే మనకు కృష్ణ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు కదా, అలాగే కుబేరుడికి ఆయనకి ఆ అధికారం ఇస్తాడనమాట. ఒక సంపదకి దేవతగా అధికారం ఇస్తాడనమాట. అట్లా అన్నపూర్ణాదేవి అవతరణ. ఈరోజు అన్నపూర్ణాదేవి తెలుసు కదా, అన్నపూర్ణాదేవి ఎక్కడుంటే అక్కడ ఫుడ్కి కొదవలేదు. సో ఈరోజు ఆమె అవతరణ అనమాట. ఈరోజు అన్నపూర్ణాదేవి అన్నదానపు అమ్మవారిగా అవతరించింది. అన్నదానం యొక్క ప్రాముఖ్యతను ఈ సంఘటన తెలియజేస్తుంది. అందుకే ఈరోజు చాలా మంది అన్నదానాలు చేస్తారు. చాలా మంది, చాలా మంచిది. ఎందుకు అంటే ఎవరైతే అన్నదానాలు చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ జన్మలో అన్నం చాలా దొరుకుతుంది. ఈరోజు వాటర్ కూడా చాలా మంది దానం చేస్తారు. ఒక బ్రాహ్మణుడికి ఇట్లా బియ్యము, కూరగాయలు, ఇంకా వాటర్ ఇట్లా దానం చేస్తారు అనమాట. ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఇస్తారు. ఎందుకు అనంటే నెక్స్ట్ జన్మలో ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి అని. చందన యాత్ర ప్రారంభం, జగన్నాథుని సేవ. పూర్ణి జగన్నాథ్ మందిరంలో 21 రోజుల పాటు జరిగే చందన యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీదేవుడు శీతలత కలిగేందుకు చందనం పూతలు వేయబడతాయి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటది కదా వాతావరణం ఈ టైంలో, కాబట్టి చందనం పూస్తారనమాట దేవుడికి, జగన్నాథుడికి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఈరోజు చందనం పూసాను మా కృష్ణయ్యకి ఇంట్లో. సో అలా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్
ద్రౌపదిని దుశ్శాసనుడి నుండి కాపాడిన శ్రీకృష్ణుడు. ద్రౌపదిని దుశ్శాసుడు చీరలాగుతాడు కదా, ఈ రోజే కాపాడతాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదిని చీరలు తొలగించబోయినప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాన్ని సమర్పించి ఆమె పరిరక్షించాడు కదా. మంచిగా ఇట్లా చేయి పెట్టేస్తే అన్నో చీరలు, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది, మొత్తం చీరలు టకటక కాపాడేస్తాడు. జగన్నాథ రథ నిర్మాణం ప్రారంభం. ఈ రోజు ఏం చేస్తారంటే ఆ జగన్నాథుడి రథాలు ఉంటాయి కదా, వాటిని కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కొత్త రథాలను నిర్మిస్తారు అనమాట. పాత రథాలని తీసేస్తారు, దాన్ని కాల్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. కాల్ చేసి కొత్త రథాలని తీసుకొస్తారనమాట. ఆ వుడ్ అదంతా తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. క్షీరచోర గోపీనాథుడు మాధవేంద్రపురి కోసంగా పాయసం దొంగిలించడం. అక్కడ క్షీరచోర గోపీనాథుడు అనే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు యాక్చువల్గా సీతాదేవి త్రేతాయుగంలో ఆమె తయారు చేసిందంట. కృష్ణుడు అంటే రాముడిని అడుగుతుందంట, నెక్స్ట్ అవతారం నీది ఎలా ఉంటుంది చూపెట్టవా అంటే సీతాదేవికి చూపిస్తాడంట రాముడు. ఆమెనే సీతాదేవి పెట్టిన క్షీరచోర గోపీనాథుడు. ఆయన దొంగిలిస్తాడనమాట. ఆయన భక్తుడికి ఇదొక స్టోరీ ఉంది, నేను ఇంకెప్పుడైనా ఇవన్నీ చెప్తాను, బాగుంటాయి. ఇంకా నృసింహుడు నిజరూప దర్శనం. సింహాచలంలో ఆయనకి నిజరూప దర్శనం జరుగుతుంది ఈరోజు. చందనం ఎప్పుడు వేరేలాగా ఉంటాడు, వేరేలా కనిపిస్తాడు. ఈ రోజు చందనం తీసేసి డిఫరెంట్ గా కనిపిస్తాడు ఈరోజు. దుర్వాస మహర్షి కోపం నుంచి పాండవులను కాపాడిన శ్రీకృష్ణుడు. ఇది ఇంతకుముందు నేను స్టోరీ చెప్పాను కదా, అదే అక్షయ పాత్ర గురించి. అది ఓకే, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనము టైం కూడా అయిపోయింది. అందరు వాంఛాకల్ప చెప్పండి. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय। श्रील प्रभुपाद की జై